నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డవాళ్ళు ఉన్నారు. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే. ఆ గోతుల్లో కూడా మనకు ఒక్కొక్కసారి మనకు ఎవడో గొయ్యి దవ్వక్కర్లేదు, మన కాళ్ళ కింద మనమే దవ్వేసుకుంటూ ఉంటాం. మహా తెలివైన వాళ్ళం అనమాట. అందుకని లేదా ఎవడికో తీస్తాం గొయ్యి, ఎవడికో అని తీస్తాము, మొత్తానికి వెళ్ళి ఆ గోతులు ఎవరు పడతాం? మనమే పడతాం. అయితే అటువంటి గోతులో నీవు ఎటువంటి గోతులో పడినా, నీళ్లు లేని గోతులో పడినా, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడినా, జిగటగల దొంగ గోతులో పడినా, నీళ్లున్న గోతులో పడినా, మొత్తానికి ఈరోజు ఒక గొప్ప మాట ఏంటంటే, ఈరోజు నీ రాజు నిన్ను విడిపించును. ప్రైజ్ ద లార్డ్. నీ రాజు నిన్ను విడిపించును. ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ ఏ ఏ యొక్క బంధకాలను చిక్కుబడి ఏ గోతులో నువ్వు ఉన్నావో, ఏ గోతులో నువ్వు ఉన్నప్పటికీ ఆ గోతులో నుంచి పైకి రావడానికి నీ వల్ల నీకు చేత కాదు, కానీ నిన్ను పైకి లాగడానికి నీ రాజు వస్తూ ఉన్నాడని చెప్పి, అదే ఈ రాజు ఆనాడే జకర్యా యెరూషలేము ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి జకర్యా ద్వారా ఈ యొక్క ఆదరణను, ప్రవచనం ప్రకటిస్తున్నట్లుగానే ఈరోజు అదే మాటను మనకు కూడా నీ రాజు నిన్ను విడిపించేవాడు అయి ఉన్నాడు. ఎందుకనంటే, మరియు నీవు చేసిన నీ నిబంధన రక్తమును బట్టి దేవుడు మనకు నిబంధన చేశాడు. మనల్ని విడిపిస్తానని, మనల్ని గొప్ప చేస్తానని, మనల్ని ప్రతి బంధకాల నుంచి మనల్ని విడిపిస్తానని దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని బట్టి, దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు. అటువంటి దేవుడు తన యొక్క వాగ్దానాన్ని బట్టి మనల్ని విడిపించడానికి వస్తున్నాడు. కాబట్టి నిన్ను విడిపించేవాడు ఎవరు చెప్పండి? ఎవరు? నీ రాజు నిన్ను విడిపించడానికి వచ్చాడు. అట్టి రాజు మనకున్నాడని మనం బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా. ఎక్కడ పడ్డాం మనం? బంధకములలో పడ్డాం. బంధకముల్లో పడి కూడా మనకి ఎలా ఏముంది చెప్పండి? ఈరోజు నిరీక్షణ ఉంది. బంధకాల్లో పడిన వాడికి, గోతులో పడిన వాడికి కూడా నిరీక్షణ ఉంది. అది అంటాను, ఒక క్రైస్తవుడికి మాత్రమే ఆ నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా. బంధకములలో పడి ఉండి కూడా నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా. కాబట్టి బంధకములో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉండాలి మనం. ఇవాళ నీవు ఏ బంధకంలో నువ్వు పడి ఉన్నప్పటికీ, ఏ గోతులో నువ్వు ఉన్నప్పటికీ నిరీక్షణ అనేది నువ్వు కోల్పోకూడదు. ఎందుకంటే నీ రాజు నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక 4వ మాట దీవెన ఏంటంటే, నీ రాజు నీకు రెండంతల మేలు చేయును. ప్రైజ్ ద లార్డ్. మీరు కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీకు ఎంత బ్లెస్సింగ్ ఇస్తాడు? మనకి ఎంత ఇస్తాడు బ్లెస్సింగ్? రెండంతలు, డబుల్ బ్లెస్సింగ్. ప్రైజ్ ద లార్డ్. రెండంతల మేలు నేను మీకు చేస్తానంటే, ఇప్పటికి మీరు ఎంత నష్టపోయారో, ఇప్పుడు మీరు ఎంత పోగొట్టుకున్నారో, ఎప్పుడు నువ్వు ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నావో, నీ రాజును నువ్వు నమ్మినట్లయితే, ఈ రాజుని, ఈ యేసుని నీ రాజుగా చేసుకున్నట్లయితే, రెండంతల నువ్వు పోగొట్టుకున్న దాన్ని దానికి రెండంతలు నీకు తిరిగిస్తాను. సంతోషం పోగొట్టుకున్నావా? రెండంతలు తిరిగిస్తాడు. ఆనందం పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్న దానికి డబుల్ ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేది పోగొట్టుకున్నా దేవుడు దాన్ని ఏమిస్తాడు? డబుల్, రెట్టింపు. పోగొట్టుకున్న దానికి దేవుని కొరకు ఒకవేళ నువ్వు తెలుసో తెలియక ఎలా పోగొట్టుకున్నా, లేకపోతే దేవుని కొరకు నువ్వు పోగొట్టుకున్నా, ఏ రీతిగా నువ్వు పోగొట్టుకున్నప్పటికీ ఖచ్చితంగా దేవుడు నీకు రెండంతల మేలు చేస్తాను పోగొట్టుకున్న దానికంటే అంటున్నాడు. ఎప్పుడంటే ఈ రాజు నీ రాజు అయినప్పుడు. హల్లెలూయా. ఈ రాజుని అంటే ఈ యేసు రాజు నీ రాజు అయితే నీకు రెండంతల ఆశీర్వాదం. ఎంతమందికి కావాలి చెప్పండి? రెండంతల ఆశీర్వాదం అందరికి. నాకు 4 అంతలు కావాలి. చాలా పనులు ఉన్నాయి, నాకు చాలా పనులు ఉన్నాయి.
ఎన్నంతలు పోగొట్టుకున్నప్పుడు, ఏది పోగొట్టుకున్నా మన జీవితంలో, ప్రభు కొరకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా, రెండంతలు ఇస్తాడు నీకు. ప్రభు కొరకు సమయాన్ని ఏదైనా పోగొట్టుకున్నావా, అంత సమయం నీకు కలిగినట్లుగా దేవుడు నీకు ఇస్తాడు. ఏది పోగొట్టుకున్నా, ఒకవేళ ఏదైనా నేను ప్రభు కొరకు నిన్ను నిందించి దూషించి నీకు ప్రభువుని బట్టి నీకు ఏమైనా నెమ్మది లేకుండా పోయిందా, దానికి రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు మీ జీవితాల్లో కలుగు చేస్తాడు. నమ్మండి. నువ్వేది నష్టపోయావో నష్టాన్ని పక్కన పెట్టండి, దానికి రెండంతలు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే ఈ యేసు నీ రాజు అయినప్పుడు. హల్లెలూయా. మీకు తెలుసా, ఈ రాజు అంటే అనుకుంటాం మేము యేసు మా రాజే అనుకుంటున్నాం కదండి. మరి అయినా మాకు ఎందుకు అటువంటి రెండంతలు మేలు కలగలేదనుకుంటే, నీ రాజు అంటే ఏం తెలుసా, రాజు అంటే ఆ రాజు అధికారం కింద నువ్వు ఉండాలి. అంటే నీ రాజు ఎవరు, ఆయన అధికారం, ఆయన కింద నువ్వు ఎవరు చెప్పింది చేయాలి. అప్పుడు ఎవరు చెప్పింది వినాలి, నీ రాజు చెప్పింది చెయ్యాలి. నీ రాజు చెప్పింది నువ్వు చేస్తున్నావా? మరి నీ రాజు చెప్పింది నువ్వు చేస్తున్నావా? చెప్పండి. నీకు రెండంతల ఆశీర్వాదం కావాలంటే ఈ రాజు నా రాజు అనుకుంటే సరిపోలే. యేసే నా రాజు నోటి మాటతో చెప్తే కాదు. యేసు నీ రాజు అయితే ఆయన అధికారానికి నువ్వు లోబడాలి. ఆయన ఏం చేయమన్నాడో దాన్ని నువ్వు చెయ్యాలి. ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని మానేయాలి. ఈ రాజు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞకు నువ్వు లోబడాలి. ఈ రాజు ఏది చేయమని చెప్తున్నాడో, ఎలా జీవించమని చెప్తున్నాడో, ఎలా బ్రతకమని చెప్తున్నాడో అలాగ నువ్వు బ్రతికితేనే అప్పుడే ఈ రాజు నీ రాజు అయినట్టు. హల్లెలూయా. అంతే తప్ప నోటి మాట చేత నా రాజు అనుకుంటే అవడు, నీ రాజు అవడు. రెండంతల ఆశీర్వాదం రాదు, సంతోషం రాదు, ఉల్లాసం రాదు, కోల్పోయినవి తిరిగి రావు. కోల్పోయినవి తిరిగి రావాలి అంటే, రెండంతల ఆశీర్వాదం నీకు రావాలి అంటే కనుక ఈ యేసు దేవుడు నీ రాజు అవ్వాలి. నేను మరలా చెప్తున్నాను, నీ రాజు అంటే ఆయన అధికారానికి లోబడాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఏం చేయమన్నాడో దాన్ని చెయ్యాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాం చాలామంది, అంతే కదా, ఈ బోర్డు పెట్టుకుంటుంటారు గుమ్మాలకి, ఇంట్లోనూ, ఈ గృహమునకు అధిపతి యేసే. నిజమా? ఆయన అధిపతి అయితే ఏం చెప్తాడు? ఆయన చెప్పిన మాట ఏ రోజైనా విన్నావా? ఏ రోజైనా అడిగావా ఏం చేయమంటావని? ఏ రోజైనా ఈరోజు ఏంటినైనా అని చెప్పి ఈ రోజున అధిపతిని అడిగావా, ఈ పని చేయమంటావా అని అడిగావా? ఈ పని వద్దంటావని ఏ రోజున అడుగుతున్నావు నువ్వు? ఎవరిని అడుగుతావు ఇంట్లో? నీ గృహానికి అధిపతి ఎవరు? ఆయన గారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏమన్నా వెళ్ళమంటారా? ఆయన అడగాలి. అదే ఎక్కడికైనా వద్దంటారా, వెళ్ళమంటారా అని అడగాలి. ఏదైనా చేయమంటారా, ఎవరిని అడగాలి? ఇప్పుడు ఎవరు మీ గృహానికి అధిపతి ఎవరు? ఆయన. అందుకని అన్నీ వత్తలేదు. యేసు ప్రభువును నిజంగా బోర్డు పెట్టుకుని ఈ గృహానికి క్రీస్తే అధిపతి అని పెట్టుకున్న నీవు ఏ రోజైనా ఏదైనా పని చేసేటప్పుడు నాయన ఇది చేయమంటావా, ఇది వద్దంటావా? భర్త మాట వినాలి, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని నేను కాదంటలేదు. కానీ అయితే దానికంటే ముందు కొన్ని విషయాల్లో మనం తెలుసుకోవలసినవి, దేవుణ్ణి మనం అడుగుతున్నామా, ఆయన ఆజ్ఞకు లోబడుతున్నామని దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నీ రాజు నీకు రెండంతల మేలు చేయును. ఆ తర్వాత ఇంకా ఉంది, నీ రాజు నిన్ను కాపాడును, నీ రాజు నిన్ను రక్షించును. కానీ నేను అవన్నీ చెప్పట్లేదు, కానీ కొంచెం కొన్ని వదిలేసి. మరొకటి, నీ రాజు నిన్ను కిరీటములో రత్నముగా ఉంచును. 16వ వచనం చూడండి. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడు నిన్ను ఎలా ఉంచాడంటే, నీ రాజు నిన్ను ఎలా ఉంచాడు? దేశములో కిరీటమందలి రత్నము వలె. ప్రైజ్ ద లార్డ్. రత్నాలు ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఉంటాయి? కిరీటంలో ఉంటాయి. ఆ కిరీటం ఎక్కడ ఉంటుంది? రాజుగారి నెత్తి మీద ఉంటుంది. హల్లెలూయా. నిన్ను ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు దేనికి కింద పెట్టలేదు, నిన్ను రాజుగారి నెత్తి మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటే కిరీటంలో ఉన్నావు. కిరీటంలో ఉన్నావు నువ్వు.
ఆ కిరీటాన్ని ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? రాజుగారు పెట్టుకుంటారు. నీ రాజు యెహోవా వారిని ఆ దేశం జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. ఈరోజు ఎవరండి ఏ రాజు మనల్ని రత్నంగా పెట్టుకుంటాడు చెప్పండి? ఏ రాజు మన రత్నాలను పొగుడుతాడు చెప్పండి? ఎంత ఆధిక్యతని దేవుడు మనకి ఇచ్చాడంట. ఈ దేవుడు ఎంత ఆధిక్యతను మనకి ఇచ్చాడంటే రాజుగారి కిరీటంలో రత్నం వలె ఉంచాడంట నీ రాజు. ఈ ఆధిక్యత మనం గుర్తించినట్లయితే కనుక మనం ఏమి ఎప్పుడు కూడా ఎన్నడూ నేను తక్కువ, నేనేమో ఇది అని చెప్పి మనం ఎవరు అనుకోని అవసరం లేదు. మనల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. మనల్ని కూడా దేవుడు ఒక గొప్ప స్థానంలో, ఆ రోజు ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళేది కూడా అందుకే. చుట్టుపక్కలంతా తన సువార్త తన పనిని ముగించుకుని చివరికి వచ్చాక ఎక్కడ చేరుకున్నాడు? ఈరోజు ఇశ్రాయేల్ దేశంలోకి, సియోనులోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇవన్నీ ఇవ్వడానికి. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అనుకున్న వాళ్ళ వరకే కాదు, కానీ సర్వలోకానికి ఆయన ఇవ్వడానికి ఏం చేస్తున్నాడంటే, ఎక్కడికి ఎంటర్ అవుతున్నాడంటే యెరూషలేములోకి వస్తూ ఉన్నాడు వాళ్ళ దగ్గరికి. దాన్నే ఈ మట్లాది వారంగా మనం చేస్తూ ఉన్నాం. యెరూషలేములోకి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతూ ఉన్నాడంటే వాళ్ళని కిరీటంలోని రత్నముల వలె ఉంచడానికి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యెహోవా దేశంలో కిరీటం అందలి రత్నములాగా నిన్ను ఉంచడానికి నేను దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు మనల్ని కిరీటంగా ఉంచితే మనం ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? మన విలువేంటో మనం తెలియకుండా, నీ విలువేంటో నీకు తెలియకుండా బ్రతుకుతూ ఉన్నావు. ఎందుకు నువ్వు విలువ లేకుండా అవుతున్నావంటే నీ విలువ నువ్వే పోగొట్టుకున్నావు. నీ విలువ నీకు తెలియట్లేదు. చాలామందికి వాళ్ళలో ఉన్న వాళ్ళ సామర్థ్యం తెలుసా మీకు? ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిలో ఒక్కొక్కటి వాడికి తెలియని సామర్థ్యం వాళ్ళు చాలా ఉంటుంది. ఎవరు సామాన్యులు కాదు ఇక్కడ, ఎవరు తక్కువ వారు కాదు. ఉపయోగించాల్సిన ఎవరి టాలెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు, మామూలు వాళ్ళు కాదు. ఒక్కొక్కటి చెప్తే కానీ తెలియదు నీలో ఎంత టాలెంట్ ఉందరా అని. ఒక్కొక్కటిలోంచి లోపల తీయాలి టాలెంట్ మనం బయటికి, అప్పుడు కానీ వాడికి తెలియదు. కానీ ఎవడు కూడా ఇక్కడ సామాన్యుడు ఎవడు కూడా లేడు. అందరూ కూడా చాలా గొప్ప విలువ కలిగిన వారు. ఇంకా దేవుడి మాటల్లో అయితే కనుక కిరీటమందలి రత్నములు వంటి వారు మీరు. ప్రైజ్ ద లార్డ్. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా అంటాడు కదా, నీ రాజు నీ యవనులను వృద్ధి పొందించును. ప్రైజ్ ద లార్డ్. చివరి వచ్చిన 17 వచనంలో అంటాడు, వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులను, కొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందును. ప్రైజ్ ద లార్డ్. నీ బిడ్డలను నీ రాజు నీ యవనులను వృద్ధి పొందించును. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తాడంటే నీ రాజు నీ యవనులను వృద్ధి పొందించును. ఈరోజు మనల్ని పరిపాలించేవాడు, మన పైన ఉన్నవారు, మనల్ని ఎవడు మన బిడ్డల్ని ఎవరిని వృద్ధి పొందించేవాడు ఎవడు లేడు. ఎవరు కూడా మన బిడ్డలు మనల్ని పరిపాలించేవాడు ఎవడు కూడా మన బిడ్డలు ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఈరోజు ఎవరు చేస్తారంటే ఇది నీ రాజు. కానీ ఈరోజు ఎందుకంటే నీ రాజు తప్ప నీ బిడ్డల్ని వృద్ధి పొందించేవాడు ఈ లోకంలో ఎవడో లేడని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎవడో నీకు మాట ఇచ్చిన నమ్మకి. చాలామంది చెప్తారు, మీ బిడ్డలకి నేనే భరోసా అంటాడు. ఎవడ మాట నమ్మకండి. ఎవడ బిడ్డకి ఆడే భరోసా. నీ బిడ్డలకు నేనే భరోసా, మీ బిడ్డలు నేనేదో వృద్ధి చేస్తాను, నీ బిడ్డలకి ఏదో భవిష్యత్తుని ఇస్తానని చెప్తున్నారు. ఈరోజు మనల్ని పరిపాలించేవాళ్ళు, మన రాజులుగా, మన పైన రాజులుగా, మనపై ఏలుతూ మనపై ఏలికలుగా ఉన్నవారు మీ బిడ్డలకు నేను భవిష్యత్తు ఆధారం అంటున్నారు. చూసారా? వాళ్ళు మన బిడ్డలకు కాదు, వాళ్ళ బిడ్డలను వృద్ధి పొందించుకుంటున్నారు. ఎవరి బిడ్డలని చెప్పండి? ఈరోజు మనల్ని పరిపాలించే ఏ రాజు అయినా అంటే ఏ నాయకుడైనా ఎవరి బిడ్డలు వృద్ధి పొందుతున్నారు? వాళ్ళ పిల్లలా మన పిల్లలా? మన పిల్లలు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడంటే కోట్లకి, వేల కోట్లకి అధిపతులు అవుతూ ఉన్నారు. అంటే ఈరోజు ఈరోజు మనల్ని పరిపాలించేవాడు మన బిడ్డల్ని మన వృద్ధిలోకి తీసుకురాడు. కానీ ఒకవేళ ఈ యేసు నీ రాజు అయితే ఆయన నీ బిడ్డలను వృద్ధి పొందిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
మిమ్మల్ని మీకు హామీలు ఇచ్చేవాడు ఎవడు కూడా మిమ్మల్ని ఎందుకంటే ఏ తండ్రి అయినా తన బిడ్డలను మాత్రమే వృద్ధి పొందించేలా చేస్తాడు. సో ఈరోజు మన రాజు మన తండ్రి కనుక ఆయన మనల్ని వృద్ధి పొందించేలాగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రేమ యవనస్తులారు, ఈరోజు మీకు చెప్తున్నాను, ఎవరు మీ రాజు కావాలి అంటే యేసు నీ రాజు అయి ఉండాలి నీవు వృద్ధి పొందాలంటే. రెండు, చాలామంది రోజు ఎవరు వెనకాల తిరుగుతున్నట్టు యవనస్తులు రాజకీయ నాయకుల వెనకాల పడి తిరుగుతూ ఉన్నారు, పార్టీలు వెంటబడి తిరుగుతూ ఉన్నారు, జెండాలు మోస్తా తిరుగుతూ ఉన్నారు. కానీ నువ్వు జెండా మోసేవాడు ఎప్పుడూ జెండా మోసేవాడిగానే ఉన్నాడు, నువ్వు వృద్ధి పొందలేదు. వాళ్ళ కొడుకులు మాత్రం ఆలోచించండి మీరు, వాళ్ళ కొడుకులు 1,000 కోట్లకు పడగలెత్తి బ్రతుకుతూ ఉన్నారు. కానీ జెండాలు మోసినోడు ఎలా ఉన్నాడంటే మిమ్మల్ని వృద్ధి కలగదు. మీకు వృద్ధి మీరు ఎవరి వెనకాల తిరగాలి చెప్పనా? నేను చెప్పేది 2 తిరిగితే మీ అమ్మ బాబుల వెనకాల తిరగాలి. ఎందుకంటే మీకు పోగేసేవాడు ఎవరంటే, మిమ్మల్ని వృద్ధి పొందించేవాళ్ళు ఎవరు? మీ అమ్మ బాబులే. మీకోసం కష్టపడి మీకోసం తినక పోగేసి మీకు దాచి మిమ్మల్ని వృద్ధి పొందించడానికి మీరు వృద్ధిలోకి రావాలని మీకు దాచిపెట్టేవాడు మీ అమ్మ బాబు అయితే. రెండోది, మొదటిగా ఎవరంటే నీవు వృద్ధిలోకి రావాలని కోరుకునేవాడు నీ రాజు ఎవడంటే యేసు దేవుడు. హల్లెలూయా. మీ జీవితంలో మీరు యేసు వెంటబడి తిరగడం నేర్చుకోండి, యేసు కొరకు బతకడం నేర్చుకోండి, నీ రాజు దగ్గర పని చేయడం నేర్చుకో. ఈ లోకంలో ఉన్నటువంటి నిన్ను పరిపాలించేటువంటి వీళ్ళ దగ్గర కాదు, ఈ నాయకుల దగ్గర కాదు నువ్వు పనిచేసేది, నీ రాజు దగ్గర పనిచేయి, వృద్ధిలోకి వస్తావు. హల్లెలూయా. కానీ మన పిల్లలు ఏమో ఎక్కడెక్కడో ఎవడెవరి దగ్గర కింద పనులు చేస్తూ తిరుగుతూ ఉంటారు. కానీ మన పిల్లల్ని ఎవడు దీవించాలి? ఎందుకు దీవిస్తాడు? ఎందుకు దీవించాలి? నీ రాజు కోసం నువ్వు పనిచేస్తే, నీ రాజు కోసం నువ్వు బ్రతికితే. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మీ రాజు ఎవరు? సో ఇప్పుడు నువ్వు ఎవరికి పని చేయాలి? చేస్తే నీ రాజు కింద పని చేయండి, నీ రాజు కోసం పని చేయండి, నీ రాజు కోసం బ్రతకండి, నీ రాజును మోయండి. నీ రాజు నిన్ను వృద్ధి చేస్తాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం అది. నీ రాజు నీ యవనులను వృద్ధి పొందించునో ఆయన అంటున్నాడు. ఆయన ధాన్యము చేత యవనులను, కొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి పొందించునో. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు తల్లిదండ్రులారా, మీరు నేర్పించండి పిల్లలకి, ఎక్కడ తిరగాలో ఎవరి వెనకాల తిరగాలో నేర్పించండి. మన అవసరానికి ఉపయోగపడిన మనుషుల వెనకాల తిరగడం, మన కష్టానికి అండగా నిలబడినటువంటి వ్యక్తుల వెనకాల తిరగడం కాదు. అది కాదు మీరు నేర్పించుకోవాలి. అలా నేర్పించుకున్న వాళ్ళందరూ పాడైపోయినట్టే. మీ పిల్లలు ఎవరి వెనకాల తిరుగుతున్నారు? మీ యవ్వనులు ఎక్కడ తిరుగుతూ ఉన్నారు? ఎవరి వెనకాల తిరగడం అలవాటు చేయాలి. అది మీకు చేత కాకపోతే కనుక మీ బిడ్డల్ని గాలికి వదిలేసినట్టు అవుతారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ బిడ్డలు ఎవరు పని చేయాలి? దేవుడు పని చేయాలి. మీ బిడ్డలు ఎవరి కోసం బ్రతకాలి? వాళ్ళ రాజు కోసం బ్రతకాలి. ఏ ప్రజలైతే కొంతమంది కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, కొంతమంది కొన్ని చోట్ల మనుషులు, రాజులు కూడా వాళ్ళ కోసం బ్రతికిన వాళ్ళు కొంతమంది వదిలిపెట్టి ఈరోజు అంటే స్వార్థపరులు అయిపోయారు. కానీ కొంతమంది కొన్ని చోట్ల చూస్తున్నప్పుడు అలాగే ఆ మనుషులు అలా ఉన్నప్పుడు దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడో. దేవుడి కోసం మీరు బ్రతికితే, దేవుడి పని మీరు చేస్తే మీ రాజు మిమ్మల్ని వృద్ధి చేయును. ఇంకా తిరిగితే 2 తిరిగితే నీ రాజు పనిలో ఉండాలి, లేదా ఎవరి చుట్టూ తిరగాలి చెప్పండి? మీ అమ్మ బాబు చుట్టూ తిరగాలి. ఎందుకంటే మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకురావాలని ఆలోచించేవాళ్ళు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వాడుకుని లేద్దామని చూసేవాళ్ళే. నువ్వు ఉపయోగపడితే వాడుకుంటారు. నీ సమయాన్ని, నీ టాలెంట్ని, నీ బలాన్ని వాళ్ళు వాడుకుని వదిలేస్తారు. కానీ నీవు దేవుడి కొరకు కనుక వాడబడితే నిన్ను వృద్ధిలోకి తీసుకొచ్చేవాడు నీ రాజు. ఇక నుంచి అయినా ఈ రాజు కోసం బ్రతకండి. అందుకే ఈ రాజు నీ కోసం దిగొచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఏం మాటలు చెప్పండి. ఈ రాజు ఏం చేస్తాడు? దేనికి వచ్చాడు? ఈ రాజు నీ యొద్దకు వచ్చాడు. దేనికి? నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని తీసేయడానికి నీ రాజు నీ దగ్గరికి వచ్చాడు. 2, నీ రాజు సమాధాన వార్తను అన్యజనులకు ప్రకటించేవాడు. 3, నీ రాజు
విడిపిస్తాడు నిన్ను. ఏ గోతులో ఉన్నా ఆ గోతులోంచి నీ రాజు నిన్ను విడిపిస్తాడు. మిగతా వాళ్ళు గోతులో తోసేవాళ్లే తప్ప నీ రాజు మాత్రమే నిన్ను గోతులోంచి పైకి తీసేవాడు. హల్లెలూయా. అసలు నువ్వు గోతులో పడ్డావంటే అర్థం ఏంటి ఒకసారి చెప్పండి. ఎవడో తోస్తేనే కదా, అవునా? ఎవడో గోతులో పడ్డావు ఎలా పడ్డావు? ఎవడో తోస్తే పడ్డావు. ఇంకోటి చెప్పాను కదా, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు. కానీ మన దేవుడు తోసేవాడు కాదు, కానీ గోతులోంచి తీసేవాడు నీ రాజు. ఆ రాజు కోసం బ్రతకండి. నేను గోతులోంచి లేవనెత్తే రాజు కోసం బ్రతకండి. మూడవదిగా నీ రాజు నీకు రెండంతల మేలు కలుగు చేస్తాడు. నీ రాజు నిన్ను రక్షిస్తాడు. నీ రాజు నిన్ను కిరీటంలో రత్నము వలె ఉంచుతాడు. నీ రాజు నీ యవనులను వృద్ధిలోకి తీసుకొస్తాడు. అది మనం నమ్మినటువంటి యేసురాజు యొక్క చరిత్ర. యేసురాజు నీకు చేసే మేలులు, యేసురాజు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇవి. ఆనాడు యెరూషలేములోకి వెళ్ళేది కూడా ఆ ప్రజలకు ఇటువంటి ఆశీర్వాదాలను ఇవ్వడానికే. లేదంటే ఆయన పరలోకంలో నుంచి భూలోకంలోకి దిగివచ్చింది కూడా ఈ ఆశీర్వాదాలు మనకివ్వడానికే. ఈ రాజు నీ రాజు అయ్యాడా లేదా? సియోను కుమారి భయపడకము, నీ రాజు ఎవరండి ఈయన? భయపడకండి సియోను కుమారి అంటే ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని కుమార్తెలారా, దేవుని కుమారులారా భయపడకండి. మళ్ళీ అంటే నీ రాజు. అద్భుతంగా లేదు ఈ మాట? ఎవరండి ఈయన? యేసు నీ రాజు. నీ రాజు. నువ్వు ఎవరిని రాజుగా ఎంచుకున్నావో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని గొప్పగా ఎంచుకున్న వాళ్ళ కింద బ్రతుకుతున్నావో ఈ రోజు నుంచి తీసేయి. ఈ రోజు నుంచి దాన్ని తీసేసి ఈ రోజు నుంచి నీ రాజు ఎవరవ్వాలి? నీ అధికారి ఎవరవ్వాలి? నువ్వెవరు చుట్టూ తిరగాలి? నువ్వెవరి కింద బ్రతకాలి? చెప్పండిరా. ఎవరి ఆజ్ఞలను పాటించాలి? ఎవరి ఆజ్ఞలకు లోబడాలి? ఎవరి కొరకు మీ బలం ఉపయోగపడాలి? ఎవరి కొరకు మీ సమయం ఉపయోగపడాలి? నీ రాజు కొరకు. అప్పుడు నీ రాజు నీకేం చేస్తాడో నేను చెప్పాను. ఈరోజు చెప్పాడు, ఆయనే చెప్పాడు. నువ్వు ఆయన ఆజ్ఞలను పాటిస్తే కనుక ఆయన నీ రాజు అయితే ఈ ఆశీర్వాదాలన్నీ మీకే ఉంటాయి. అట్టి కృపను దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తనలో నుంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన. ఓ ఎస్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒకంత మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటారా? యేసయ్యా, నా రాజు నీవయ్యా, నా రాజు నీవయ్యా, నన్ను కాపాడుతావు. నా రాజు నన్ను రక్షించును, నా రాజు నన్ను విడిపించును, నా రాజు నాకు సంతోషాన్ని ఇచ్చును, నా రాజు నాకు ఉల్లాసాన్ని ఇచ్చును, నా యేసు రాజు నాకు సంతోషం ఇచ్చును. ఈ లోకంలో ఎవరు, ఏ అధికారం నాపై ఉన్నవాడు ఎవడు కూడా నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు లేడు. నా రాజు మాత్రమే, నా యేసు రాజు మాత్రమే. నా బిడ్డలను ఆశీర్వదించేవాడు ఎవరున్నారు? నా బిడ్డలను వృద్ధిలోకి తీసుకురావాలనే బాధ తపన ఎవడుకుంటుంది? ఎందుకుంటుంది? ఏ నాయకుడైనా, ఏ అధికారైనా వాళ్ళ బిడ్డల్ని ఎలాగ తర్వాత తనను వృద్ధి చేద్దామని ఆలోచించేవాడే. ఏ రాజైనా నా తర్వాత నా కొడుకు రాజు కావాలనుకునేవాడే. ఏ అధికారైనా నా తర్వాత నా బిడ్డలు అధికారులు కావాలి, పెద్దను చలాయించాలి లోకం మీద అనుకునేవాడే. కానీ ఒక్క నా యేసు రాజు మాత్రమే, ఒక నా యేసు రాజు మాత్రమే నా బిడ్డల్ని వృద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అమ్మాయ్యా, నీ రాజు మాత్రమే నిన్ను కిరీటంలో రత్నంలాగా చూడాలనుకుంటున్నాడు. నీ రాజు మాత్రమే నువ్వు పడిన కోతులోంచి తీయాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ మనల్ని కోతులోకి తోద్దామనుకునేవారే, మన కొరకు కోతులు తవ్వేవాళ్లే. కానీ నీ రాజు పడిన నీ కోతులో నుంచి నిన్ను లేవనెత్తువాడు అంటున్నాడు. నీళ్లు లేని కోతులో పడ్డావా?
నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావా? ఎవరో నిన్ను మోసం చేసి తోస్తే పడ్డావా? పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. యేసురాజు నిన్ను ఆ గోతులోంచి లేపుతానంటున్నాడు. ఈ రాజుని నీ రాజుగా చేసుకుంటావా? ఈ రాజుగా చేసుకుంటావా? ఈ రాజు నీకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. ఈ రోజు ఉన్నది నీ దగ్గర లాక్కునేవాళ్ళే, ఉన్నది నీ దగ్గర దోచుకునేవాళ్ళే. ఎంతవరకు అందితే అంతవరకు దోచుకుందామని చూసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. మోసం చేసి నిన్ను దోచుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక రీతిలుగా మోసపోచ్చారు, నిన్ను మభ్యపెట్టారు, నిన్ను నమ్మించారు, నిన్ను మోసపుచ్చి నీ దగ్గర ఉందని లాక్కున్నారు. కానీ నీ రాజు నీకు రెండంతల మేలు చేస్తానంటున్నాడు. అమ్మా, అయ్యా, ఎవరొస్తుడా? ఒక వ్యక్తి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతూ ఉండగా తన దగ్గర ఉన్న సమస్తాన్ని దోచుకోలేదా? కొట్టి పడేయలేదా? అప్పుడు నీ రాజు ఆ వ్యక్తి, దోచుకోబడిన వ్యక్తి యొక్క రాజు వచ్చి కట్టుగట్టి పడిన చోటు నుండి లేవనెత్తి ఒక చోట అప్పగించి తన దగ్గర ఉన్నది ఇచ్చి, నేను మరలా వచ్చి నీకు ఏదైనా మిగిలి ఇవ్వాల్సింది ఉంటే ఇస్తానని చెప్పిన వాడు నీ రాజు నిన్ను రక్షిస్తాడు. నీ రాజు నిన్ను విడిపిస్తాడు. నీ రాజు దోచుకునేవాడు కాదమ్మా. రెండంతల మేలు. ఇలాంటి రాజు నన్ను వదిలేసింది, ఇలాంటి రాజు నన్ను నిర్లక్ష్యం చేసేది, ఇలాంటి రాజు నన్ను పక్కన పెట్టేది, ఇలాంటి రాజునా నీవు తక్కువ చేసేది, ఇలాంటి రాజుగా నీవు విలువ లేకుండా చేసేది, ఇలాంటి రాజు సన్నిధిగా నీవు క్రమం లేకుండా వచ్చేది, ఇలాంటి రాజు సన్నిధిగా నీవు సమయాన్ని పాటించకుండా వచ్చేది, ఇలాంటి రాజునా నువ్వు నిర్లక్ష్య పెట్టేది. ఓ యేసయ్యా, నీ రాజు ఈ రోజు నుంచైనా ఈ రాజును నీ రాజుగా చేసుకుని ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు, ఆయన అధికారంలో బ్రతుకు, ఆయన కొరకు పనిచేయి, ఆయన కొరకు తిరుగు, ఆయన చుట్టూ తిరుగు, ఆయన పని నిమిత్తం తిరుగు. నీకు రెండంతల ఆశీర్వాదం నీ బిడ్డను వృద్ధి చేస్తాడు. ఇట్టి కృప మహదైశ్వర్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you.